గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నిన్న మా కమిషనర్ గారిని మా గౌరవ మేయర్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగిందండి. మేము రాబోయే ఒక వారం రోజుల్లో మాకు మీరు ఏదో ఒక అవకాశం చూపి మాకు పేమెంట్ రిలీజ్ చేయనట్టయితే మేము డిసెంబర్ 1వ తారీఖు నుండి సమ్మె చేయడానికి మేము డిసిజన్ తీసుకున్నాం. మా సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నామని మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్లో కూడా పెండింగ్ ఉందండి. ఈ గవర్నమెంట్ డిసెంబర్ 1 నుంచి సమ్మె అన్నారు, వెళ్తున్నారా అయ్యా? సమ్మెకి దిగా ఇప్పుడు మా పరిస్థితి చెప్తున్నాం కాదండి. ఇప్పుడు మేము వద్దన్నా ఆగేలాగా లేరు మా కాంట్రాక్టులు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం. ఇంకా మా దగ్గర ఉన్న లాస్ట్ అవకాశం ఇంకా అంతే. దానికంటే మేమేం చేయలేము. ఎందుకంటే సమ్మె అంటే ఇంక మేము వర్క్ చేయడం మానేయాలి అంతే. అలాగని రోడ్డు బజార్ ఎక్కి మేము అరవలేము, కేకలేము. ప్రత్యేకంగా వైరం అంటే ఏమీ లేదండి. ఆర్థికంగా మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము అడుగుతున్నాం తప్ప అధికారులకు కానీ మాకేం వైరాలు ఏమి ఉండవు సార్. మేము పని చేసుకెళ్ళిపోతుంటాం. మేము డబ్బులు రాకపోతే డబ్బులు కావాలని అడుగుతాం. రెండే ఇక్కడ ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మేము పని చేసుకెళ్ళిపోతాం. మేము పని చేయటానికి ఉన్నాం, పని చేస్తాం. మాకు డబ్బులు వచ్చి రాకపోతే డబ్బులు అడుగుతాం అంతే. దానికి మళ్ళీ ప్రత్యేకంగా వైరం అంటూ ఏమి ఉండదండి. మాకు ప్రాబ్లం అంతా మాకు ఒకటే అండి. మాకే వైరం కానీ శత్రుత్వం కానీ లేదండి. మాకు కావాల్సింది మేము పెట్టిన డబ్బులకి మాకు రిటర్న్ వస్తేనే కదా మళ్ళీ మేము ముందుకెళ్ళగలం. ఇప్పుడు మా వెనకాల కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే మా వెనకాల కూడా ఒక్కొక్క కాంట్రాక్టర్ వెనకాల ఒక 50 మంది 40 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయండి. వాళ్ళందరినీ మేము కూడా ప్రతి నెల వాళ్ళకి మేము పేమెంట్లు ఇచ్చుకొని పోషించాలంటే మాకు వస్తేనే మేము ఇవ్వగలం వెనక. సో వాళ్ళు కూడా రోడ్డు ఎక్కే అవకాశం ఉందండి. ఇప్పుడు ఒక్కొక్కరు 50 మంది 40 మంది మేము మా 400 మంది 40 మంది అంటే ఇంచుమించుగా ఒక 40,000 మంది మా దగ్గర మా మీద ఆధారపడి ఉంటారండి. టోటల్ కాంట్రాక్టర్స్ మేము 480 మంది అండి. ప్రెసిడెంట్ నా పేరు పివి నాగరాజు. ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు మాకు సుమారు 460 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. అవి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కానీ వారి దగ్గర నుంచి ఏ రకమైన సరైన స్పందన రావట్లేదు. లాస్ట్ మంత్ 7వ తారీఖున కూడా ధర్నా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు. కాంట్రాక్టులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఫర్దర్గా పనులు చేసి ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర అందువల్ల పనులు కూడా తొందరలో డబ్బులు లేకే చేయలేని పరిస్థితి వస్తుంది. 6 నెలలు బిల్లు లేకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుంది. అది కొన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి. ఏమండి అంటే నిధి పోర్టల్ అని ఒకటి ఉంది సార్. గవర్నమెంట్ నిధి పోర్టల్ అని పెట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయంటే ఇంచుమించే 60% అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది, 30-40% ఇక్కడ ఉంటుంది సార్. 60% దీంట్లోంచి గవర్నమెంట్ నుంచి నిధి పోర్టల్ ఒకటి పెట్టారు. ఆ నిధి పోర్టల్ నుంచి మాకు రావాలి. దాంట్లో నుంచి కూడా నిధి పోర్టల్ కూడా వీలవట్లేదు, రావట్లేదండి. దానివల్ల డిలే అవుతుంది సార్. మెయిన్ నిధి పోర్టల్ వల్ల గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లియరిటీ లేకపోవడం వల్ల పేమెంట్లు పెండింగ్ అవుతుంది. విశాఖ నగరపాలక చేయడానికి కూడా కాంట్రాక్టులు చాలా వెన్నుదన్ను ఉండి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గత సంవత్సరంలో కర్నూలులో ఒక మీటింగ్లో కాంట్రాక్టులు మొత్తం మీటింగ్లో మన పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరి నిధులు వాళ్ళే వాడుకునేటట్టు చేస్తానే హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కోట్లాది రూపాయల ఫండ్స్ వచ్చినా కానీ కాంట్రాక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి రాష్ట్రం నేషనల్ లెవెల్లో కూడా మేయర్లకి మరి కమిషనర్లకి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ చేస్తున్న కాంట్రాక్టులు అందరూ వాళ్ళ స్థితిగతులు ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా వనరులకు చేకూర్చేటువంటి నగర సంస్థల్లో మా కాంట్రాక్టులు పనిచేస్తున్నా కానీ
మా బిల్లుల కోసం ఇలా ఈ రోడ్లు ఎక్కి ఈరోజు ఈ పత్రికల ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మరియు రాజకీయ నాయకులు ఈ యొక్క విశాఖ నగరపాలక సంస్థలో అభివృద్ధి పదంలో నడవడానికి ఈ కాంట్రాక్టులు ఎంతో శ్రేయస్సు ఎంత శ్రమ వెచ్చించి కూడా పాటుపడుతున్నారు. కాబట్టి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులు మరి రాజకీయ నాయకులు తెలుసుకొని మాకు ఆర్థికంగా మాకు వనరులు చేకూర్చి మాకు 6 నెలలు మాసాల బిల్లు ఇచ్చి మాకు ఉన్న ఫర్దర్ వర్కులు కూడా చేయడానికి కూడా మా ఆర్థికంగా మాకు వెసులుబాటు కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రస్తుతం మా యొక్క కాంట్రాక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందండి. ఎందుకంటే కాంట్రాక్టర్ అంటే ప్రతి కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద ఇబ్బంది ఉండదేమో కానీ చిన్న కాంట్రాక్టర్ మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి. ఆర్థికంగా అంతంత నష్టపోయారండి. సుమారుగా 460 కోట్లు అంటే జీవీఎంసీ ఒక సంవత్సర కాలం బడ్జెట్ మాకు బాకీ ఉందండి. సంవత్సర కాలం బడ్జెట్ 400 కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సర కాలం బడ్జెట్ గత సెప్టెంబర్ ఇవ్వకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అండి. ప్రతిసారికి కాంట్రాక్టులు మన జీవీఎంసీలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కలెక్షన్ డబ్బులు మన దీని డబ్బులు అన్ని కూడాను మన జీవీఎంసీ వాళ్ళు మాకు పేమెంట్ ద్వారా చెల్లించేవారు. ఇప్పుడు అడుగుతుంటే నిధి పోర్టల్లో ఇవన్నీ ఉండిపోతున్నాయి. ఈ నిధి పోర్టల్లో ఉండిపోవడం వల్ల మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని ఒక మాట చెప్తున్నారు సార్. ఆ నిధి పోర్టల్లో ఉండిపోవడానికి చాలా ఇబ్బందుల వల్ల మేము ఏంటి చేయలేకపోతున్నాం. ఆ నిధి పోర్టల్ ద్వారా డబ్బులు రావాలి అని అంటే ఆల్రెడీ 75 జీవో అనేది ఒకటి ఇచ్చి ఆ 75 జీవోను ఎక్కడ నిధులు అక్కడే వాడుకోవాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో బాగా ముందుకు దూసుకెళ్తుంది, అభివృద్ధి బాగా చేస్తుంది. ఈ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్లను వాడుకోకుండా కాంట్రాక్టర్ల యొక్క ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి చక్కగా కానీ చేయించేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి బాటలో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క నిధుల్ని జీవీఎంసీ నిధుల్ని జీవీఎంసీలోనే ఉంచి మా ఆర్థిక బాధల్ని కాంట్రాక్టర్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని మీ మీడియా ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ముందుగా మీడియా మిత్రులకి పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నామండి. ఈ ఇబ్బందుల్లో ఉండడం వల్ల మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మేము ముఖ్యంగా మాకు ఏంటంటే 460 కోట్ల పైచీలకు బకాయి బిల్లులు గత 13 మాసాలుగా మేము ఇబ్బంది పడుతున్నామండి. మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తన ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో మాకు జీవో 75 ఒకటి తీసుకొచ్చారండి. ప్రత్యేకంగా ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జీవో 75 ఇచ్చారు. కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మేము గడిచిన సిఐఏ సమ్మిట్ విషయంలోనైతేనేమి, నగర అభివృద్ధి విషయంలో అయితేనేమి, రేపు రాబోయే IFR విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ప్రభుత్వం మా అవసరాలని గమనించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 మాసాల బిల్లు ఇప్పించినట్టయితే మేము ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. లేదో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కొంతమంది అప్పులు తీసుకొచ్చి పెట్టగల స్థితిలో ఉన్నాం, కానీ మిగతా వాళ్ళు అసలు అప్పు తేలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా యందు దృష్టి పెట్టి మాకు అతి త్వరలో మా బకాయి బిల్లులు చెల్లించాలని మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంట్రడ్యూస్ చేస్తారండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పూర్వం మా కమిషనర్ గారు తమ్మేస్తే మాకు పేమెంట్ పాస్ అయిపోయేదండి. కానీ ఇప్పుడు నిధి పోర్టల్లో ఉండడం వల్ల ఇది స్టేట్ ఆడిట్కి వెళ్ళిపోయి స్టేట్ పిఏఓ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి అక్కడ నుండి మాకు పేమెంట్ రావాలి. సో వాళ్ళకి అక్కడ మన సిస్టమ్ వేరండి. మన మున్సిపాలిటీ వేరు, వాళ్ళ మిగతా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ లాంటి వేరండి. ఎందుకంటే మన జీవీఎంసీ పరిధిలో ఎక్కువ వర్కులు ఉంటాయి. తర్వాత మనకి ఏంటంటే ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మనకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయండి మనకి ఇక్కడ. అంటే గవర్నమెంట్ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విశాఖపట్నంలోనే ఎంచుకొని మన విశాఖపట్నంలోనే వాళ్ళు, ఎందుకంటే ఇటు పోర్ట్ కానీ తర్వాత మనకి సీవే కానీ ఇవన్నీ రోడ్లు అన్నిటికీ మనం అందుబాటులో
ఉన్నాం కాబట్టి విశాఖపట్నం వాళ్ళు ఎంచుకొని విశాఖపట్నంలో అభివృద్ధి కోసం అని ప్రతి కార్యక్రమం ఇక్కడే చేస్తున్నారు. ఆ ప్రతి కార్యక్రమంలో కూడా మా భాగం మేము భాగస్తులమై మేము దాని డెవలప్మెంట్ దాంట్లో మేము చాలా కృషి చేసి మేము చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుండి మాత్రం మాకు ఎట్లాంటి ముఖ్యమంత్రి గారిని కానీ, మా మున్సిపల్ మినిస్టర్ గారిని కానీ, మా అధికారులు కానీ, మా కమిషనర్ గారిని, మా మేయర్ గారిని వీళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే దయచేసి మా యందు దయించి ఒక 6 మాసాలు మాకు బకాయి బిల్లులు చెల్లించినట్టయితే ఈరోజు మేము ఇంకా అత్యుత్సాహంతో మేము అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటామని మీ ముఖంగా మేము తెలియజేస్తున్నామండి. ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. కంటిన్యూస్ పాత గవర్నమెంట్ ఎలక్షన్ కు ముందు ఒక 6 మాసాలు పెండింగ్ ఉంటుంది సార్. అది ఎన్ని కోట్లు ఉంటుంది? అది సుమారుగా ఒక 100 కోట్ల వరకు పెండింగ్ ఉంది సార్. అంటే ఇప్పుడు 437 స్టార్టింగ్ నుంచి కూడా ఇవ్వట్లేదా? అదే సార్, మాకు ప్రాబ్లం ఏంటంటే కొత్త గవర్నమెంట్ అభివృద్ధి పథంలో ఉండాలని పాత గవర్నమెంట్ చేసిన వర్క్లు తక్కువగా ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ వర్క్లు ఎక్కువగా చేస్తుంది సార్. వర్క్లు ఎక్కువగా చేయడం వల్ల మాకు బడ్జెట్ ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల ఈ ఎక్కువ డబ్బులు అనేది అవుతుంది సార్. అంటే స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా బిల్స్ రిలీజ్ చేయలేదా? చేస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? మరి మాకు అదే బడ్జెట్ ఆర్థిక భారాన్ని మించిన వర్క్లు ఎక్కువగా పెరగడం వల్ల మాకు లోటు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ పెండింగ్ అవుతుంది. సిస్టమ్ ప్రకారం ఎన్ని మాసాల్లో ఎంత ఏ వర్క్ ఎంత రోజుల్లో మీకు రిలీజ్ చేయాలని ఒక సిస్టమ్ ఉంటుంది కదా? మాకు ఏమైందంటే అండి, మా గౌరవ కమిషనర్ గారు జాయిన్ అయిన కొత్తలో మాకు ప్రతి నెల ఒక బిల్లు మీకు రిలీజ్ చేస్తాము, మీరు అభివృద్ధి విషయంలో ఎట్లాంటి ఆటంకం జరగకుండా పనులు ముందుకు తీసుకెళ్ళండి, నగరానికి మంచి పేరు తీసుకురండి అని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా మేము వర్క్ చేసుకుంటూ పోతున్నాం. కానీ మాకు రిలీజ్ చేసే, మాకు విడుదల చేసే నిధులు తక్కువ, మేము అభివృద్ధికి మేము పెట్టే నిధులు ఎక్కువైపోయి ఇప్పుడు 460 కోట్లు పైచీలకు మాకు బకాయి ఉండిపోయింది. మొన్న రీసెంట్గా సమ్మిట్ కార్యక్రమానికి కూడా మేము ఇంచుమించుగా 50-60 కోట్లు ప్రత్యేకంగా వెచ్చించాల్సి వచ్చిందండి. సో ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కూడా పరిగెడుతుంది. మేము కూడా వాళ్ళకి సహకరించి మేము వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ మాకు రావాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ కలెక్షన్ అయిన మా ఆదాయం ఏదైతే మాకు ఇక్కడ నుండి వచ్చే ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఉన్నాయో ఇవి మన దగ్గర కాకుండా ఇవి రాష్ట్రానికి అమరావతికి వెళ్ళడం వల్ల అవి మళ్ళీ మనకి తిరిగి రావట్లేదు. మొన్న మార్చి 25 ముందు ఉన్న మనకి దరిదాపుగా 260 కోట్లు మనవి నిధి పోర్టల్లో మనకు ఉన్నాయండి. అవి ఫ్రీజ్ చేశారు, ఆ డబ్బు మనకి రిలీజ్ అవ్వట్లేదు ఎందుకంటే మార్చి అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మాకు నిధి అనే దాంట్లో 1 రూపాయి కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ మనకి అవకాశం లేదు, మన డబ్బు లేదు. అక్కడ డబ్బు ఉంటేనే వాళ్ళు ఇస్తానంటున్నారు. ఆ డబ్బులు తర్వాత ఏం చేశారు, మాకు ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు మా ఆర్థిక మంత్రి గారు మీకు ఎక్కడే మున్సిపాలిటీ నిధులు ఎక్కడ రెవెన్యూ అక్కడే మీరు యూజ్ చేసుకోండి, మాకు ప్రభుత్వం నుండి మీకు ఏం రావని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మా నిధులు కూడా మళ్ళీ మనం ఆన్లైన్లో పేమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న మన పౌరులందరూ ఆన్లైన్లో డబ్బులు కడుతున్నారు. మీ సేవలో అక్కడ ఇక్కడ వెళ్ళి డబ్బులు కట్టేసరికి అది డైరెక్ట్ అమరావతికి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎందుకంటే మనం గతంలో ఏంటంటే మనం క్యాష్ రూపంగా మనం గవర్నమెంట్ లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా అప్పుడు కూడా. స్టేట్ గత గవర్నమెంట్ లో అభివృద్ధి లేదండి, అసలు పనులు లేవు కదండి, పనులు చాలా తక్కువగా ఉండేవి. మీరు మీడియా వరకు వచ్చారు కదా.